సోదరులకు నమస్కారం. ఈరోజు హుజూర్నగర్ శాసనసభ్యుడు బీఆర్ఎస్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు కొత్తూరు పోలీస్ స్టేషన్లకు వచ్చి ఏదో మేము శ్యామసుందర్ రెడ్డి దౌర్జన్యం చేసిందని చెప్పి చిల్లరగా మాట్లాడటం జరిగింది. ఏదో సుపారీ తీసుకొని కొట్టడం జరిగిందని చెప్పిండు. అది పూర్తిగా ఖండిస్తున్నాం. ఆ సుపారీ తీసుకొని చేసే కర్మ మా గద్ద బట్ల ఉంటే నీకు ఉండొచ్చు తప్ప ఆ కర్మ మాకు పట్టలేదు. వాస్తవంగా జరిగింది ఏంటంటే వాళ్ళు కరీంనగర్ మన హుజూర్నగర్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ వాళ్ళు 19వ తారీఖు నాడు కలెక్టర్ గారు కలిసిర్రు. అన్ని పార్టీలలో కూడా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో కలిసి కండోలు వేసుకొని కలెక్టర్ గారికి అవిశ్వాసం నోటీస్ ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళా హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ క్యాంపు పెట్టుకుర్రు. క్యాంపు పెట్టుకుంటే ఇదే కౌశిక్ రెడ్డి గారి మనుషులు దౌర్జన్యం చేసి క్యాంపులకు వెళ్ళి ఎవరు లాక్కెళ్ళిపోయారట. మొన్న కూకట్పల్లిలో లాక్కపోయిన తర్వాత అదే క్రమంలో ఆ జిల్లా మెయిన్ నాయకులు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి కొద్దిగా మన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వస్తూ ఉన్నారు, క్యాంపు పెట్టుకుంటారు, అక్కడ కొద్దిగా చూడండి అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో మేము అక్కడ దర్గా ఒక రిసార్ట్లో మేము ఆశ్రయం ఇచ్చినాం. వాస్తవం అది, ఆశ్రయం ఇవ్వడం మాత్రం వాస్తవం అది. ఇచ్చిన క్రమంలో రాత్రి వాళ్ళు 10:30కి వచ్చిండ్రు. వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు అందులో ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల రాత్రికి కౌశిక్ రెడ్డి మనుషులు ఇప్పుడు చెప్తున్న దయ్యాలు వేదాలు వల్లిచ్చే కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఏమైనా చెప్తే నిజం చెప్పుకో, నేర్చుకో పబ్లిక్లా. నీకు 3 గంటల రాత్రికి వచ్చి నీ గుండాలు ఇదే నువ్వు చెప్తున్న చైర్మన్ అంటోళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు ఇవాళ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ 3 గంటల రాత్రి మీరు అదే రిసార్ట్ మీద దౌర్జన్యం చేసి కౌన్సిలర్ను ఎత్తుకపోయే ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా ఒకసారి ఈ వీడియో ఫుటేజ్ చూడండి. మీకు చూపిస్తా వీడియో ఫుటేజ్. రాత్రి 3 గంటలకి ఇక మీకు అందరూ చూపిస్తా. రాత్రి 3 గంటలకు ఇదే పైల్వాన్లు కౌశిక్ రెడ్డి పైల్వాన్లు అంతా కలిసి ఈ ఫామ్ హౌస్ మీద దాడి చేసి కౌన్సిల్ ఎత్తుకుపోయే ప్రయత్నం చేసిర్రు. మీకు అందరికి పంపిస్తా, టైంతో సాగుంటుంది. ఇలా ప్రయత్నం చేసిందే కాకుండా వాళ్ళు వెళ్ళి రాత్రి అదే 3 గంటలకు ఫోన్ చేసిర్రు. అన్న ఎవరు 3 బండ్లలో వచ్చిర్రు, డోర్ తీయండి, లేదా పలగొడతామంటారు, లేదా డబ్బులు ఇస్తాం తీయమన్నారు, ముందు తీయలేదు అంటే పొద్దుగా డోర్లు ఎవరు తీయకండి, పొద్దుగా మాట్లాడదామండి అని చెప్పాము. పొద్దుగాల 7 గంటలకు కూడా ఇంకా పక్కకే వెంచాల్లో పెట్టుకొని అనుకున్నారు బండ్లు. వాళ్ళకి వెళ్ళిపోలే వాళ్ళు. అవే బండ్లు పక్క వెంచాల్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కాడ పెట్టుకున్నారు బండ్లు. 8 o'clock కూడా ఇంకెళ్ళిపోలేదు, ఇంకా బండ్లు ఉన్నాయంటే నేను ఏందో చూద్దామని రావడం జరిగింది. ఫామ్ హౌస్కి వెళ్ళిపోయేసరికి ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ అయితే షెల్టర్ పెట్టుకున్నారు నైట్ బండ్లు. వాళ్ళు ఇప్పుడే ఇందాక వెళ్ళిపోయినాయి సార్, 1/2 hour కింద అని చెప్తే వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి ఆడ చెప్పిన ఎవరు వస్తారో అడిగి పంపించండి అని చెప్పిన ఇంటికి వెళ్ళే క్రమంలో సేమ్ అవే బండ్లు సీసీ ఫుటేజ్ ఉన్న బండ్లు ఇమ్ముల్నారా విలేజ్లో ఆగి ఉన్నాయి. అవే మళ్ళీ ఫామ్ హౌస్కి పోయినాక ఇక్కడనే ఫామ్ హౌస్కి వస్తున్నాయి బండ్లు, ఆగినాయి. ఆడ ఇమ్ముల్నారా కాడ ఆగినాయి బండ్లు. అరే ఇవే బండ్లు కదా అని చెప్పి నేను పోయి రాత్రి ఆ బాబు మీరు ఎక్కడ పోతున్నారు, మీరు ఏ ఊరు ఎందుకు పోతున్నారు అంటే మీకేం చెప్పేది, ఎవడు మీరు మీకేం చెప్పేది, నా ఇష్టం నేను పోయినా అంటే నా బాబు ఇదే బండ్లు రాత్రి మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల క్యాంపుకి పోయినాయి కదా, మరి సీసీ ఫుటేజ్ నీదే కదా బండి అని చెప్పేసరికి ఆ నోటు తెరిచి అవును మా ఇష్టం నేను పోలే అన్నాడు. ఫస్ట్ పోలే అంటే సీసీ ఫుటేజ్ చూపిస్తారికి నోటు తెరిచి మా ఇష్టం పోయినాం అయితే ఏంది మీరెవడు వాడేవాడు అనేసరికి వేగ్గా మాట్లాడితే నేను ఆడ క్రమంలో గ్రామస్తులు అందరు గుమ్ముగూడిరు. నేను ఉన్న క్రమంలో అందరు గుమ్ముగూడి ఇవే ఉల్టపల్ట మాట్లాడక మర్యాదగా మాట్లాడి పెద్ద మనిషితోనని చెప్పి దుబ్బేయడం మాత్రం జరిగింది. వాళ్ళు దుబ్బి వీళ్ళు దుబ్బి ఘర్షణ జరిగిన మాట వాస్తవం, ఘర్షణ జరిగింది. ఆ క్రమంలో నేనే దగ్గరుండి వాళ్ళందరినీ మళ్ళీ కార్లు ఎక్కించి పంపించడం జరిగింది. వాళ్ళని ఎవడు కట్టెలతోనూ కర్రలతోనూ ఎవడు కొట్టలేదు. ఆయన చెప్తా ఉండగా ఇదే పాడి కౌశిక్ రెడ్డి మా ఊళ్ళో 5 మంది దాంట్లో ఉన్నారు, 5 మందిని బంధించిరు అని చెప్తే నీకు ఒకరు బంధించినది నీకు ఉంటే నువ్వు లోకల్ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వం. సార్ మా ఊళ్ళో 5 మంది ఉన్నారు సార్ అంటే పోలీసు వాళ్ళు పోయి వెరిఫై చేస్తారు కదా. ఎలాంటి చేయకుండా నువ్వు దౌర్జన్యం చేసి నువ్వు హుజూర్నగర్ చేసే దౌర్జన్యం షాద్నాలో చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మా అడిగిన మాట వాస్తవం. వీళ్ళు ఒకవేళ నీకు ఒక 5 మంది కౌన్సిలర్లు ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వు ఫామ్ హౌస్ మీదకి పోయి దాడి చేయడానికి ప్రయత్నం చేయొద్దు కదా. అదే క్రమంలో మార్నింగ్ ఇదే ఎమ్మెల్యే గారి కొడుకు ఈ 10:30కి 150 మందిని తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేసిండు మళ్ళీ వాళ్ళు ఎత్తుకుపోయడానికి. మళ్ళీ అదే క్యాంపు మీదకి వెళ్ళిపోయి 150 మంది కార్యకర్తలను తీసుకుపోయి ఈ ఎమ్మెల్యే అంజయ్య గారి కుమారుడు రవికి ఏం సంబంధం ఇందులో? మా పార్టీ కౌన్సిలర్ ఉన్నారల్లా, మీ పార్టీ కౌన్సిలర్ కాదు కదా.
నీకేమైనా ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి తప్ప 150 మందిని తీసుకెళ్ళి ఆ ఫామ్ హౌస్ మీద దాడి చేసి అది అడ్డుకున్న క్రమంలో మా వాళ్ళు ఏదో వాళ్ళు కిడ్నాప్ వాళ్ళు ఎత్తుకపోతున్నారు అని చెప్పి తెలిసి మా వాళ్ళు కూడా వచ్చిన కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలను కొట్టిండు ఆయన, చెవులు వలిగినాయి, వాళ్ళకి పోలీస్ కేసు కంప్లైంట్ కూడా అయింది, ఆ ఎస్టీల మీద కేసు అయినట్టుంది. ఇదన్నీ కూడా ఎమ్మెల్యే రవి గారికి కూడా నేను దగ్గర నుంచి చెప్పినా తీసుకుపోయినా, నేనే దగ్గర నుంచి తీసుకుపోయి ఎస్ఐ గారు కేశంపేట ఎస్ఐ వరప్రసాద్ గారు కూడా లోపలికి వచ్చిండు. ఆ రవి ముందర అందరిని అడిగిరు, మీ ఇష్టపూర్వకంగా వచ్చిరా బలవంతంగా వచ్చిరా అని. అందరూ కూడా ఏకగ్రీవంగా మా ఇష్టంతో వచ్చినాం సార్, మేము ఎవరం బలవంతంగా రాలేదు, మా ఎమ్మెల్యే గారు రాక్షసుడు వాడిని భరించలేక మేము వచ్చినామని చెప్పిన మాట వాస్తవము. దీన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఉన్నది దాపెట్టేసి ఆడ 3 గంటల రాత్రి పోయింది దాపెట్టేసి దొంగతనం ఎప్పుడు దొరకకుండా ఉండదు, దొంగతనం అనేది దొరుకుతుంది కదా. 3 గంటలకు ఉన్న సీసీ ఫుటేజ్ చూసుకుంటే తెలుస్తుంది కదా మీకేం పని 3 గంటలకు పోయిర్రు. ఇవన్నీ తప్పులు వాళ్ళు చేసి ఏదో సుపారీ హత్య చేసి సుపారీ మాట్లాడి చిల్లర మాటలు చిల్లర బుద్ధి. మేమేందనేది మా లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు, మేమేందనేది ఎవరు మాజీ ఎమ్మెల్యే కూడా తెలుసు. అసలు చీప్ మాటలు మాట్లాడి వాళ్ళ స్థాయి దిగదార్చుకోవద్దని కూడా మా లోకల్ మాజీ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నా. ఏమంటే ఉన్నది మాట్లాడండి, ఉన్నది చెప్పండి, దానిదేం తప్పు లేదు. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. ఈరోజు జరిగినటువంటి కొత్తూరు ఏరియాలో ఒక ఫామ్ హౌస్లో జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటన పైన గౌరవనీయులైనటువంటి మన కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడేటువంటి మాట చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉన్నది. ఆయన మాట్లాడేటువంటి 2 మాటల్లో, ఒకటి మా నాయకుడు కొత్తూరు మాజీ ఎంపీపీ మాజీ జెడ్పీటీసీ ఈ ఏరియాలో పేదవాళ్లకు ఏ రకమైనటువంటి పద్ధతిలో సాయం చేస్తున్నారో, చదువుకున్నటువంటి వాళ్ళకి కానీ దరిద్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఏ రకంగా సాయం చేస్తున్నాడో మా పార్టీ నాయకుల గురించి ఆయన కితాబు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తు సఫారీ తీసుకొని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి చెప్పడం అనేది కౌశిక్ రెడ్డి స్థాయికి తగ్గది కాదు. కౌశిక్ రెడ్డి గారు నీ చరిత్ర ఏందో నీ హుజూర్ నగర్లో ఉన్నటువంటి ప్రజలకు బాగా తెలుసు. మన ఎన్నికల్లోనే నువ్వు మాట వాడినావు, నా శవయాత్రకు మీరు వస్తారని చెప్పేసి 2 పిల్లలను భార్యను పక్కన పెట్టుకొని నాటకాలు ఆడి గెలిచినటువంటి నాయకుడు నువ్వు నాయకునివి. నీవు ఈ ఏరియాకి వచ్చి, ఈ ప్రాంతం మా ప్రాంతం, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు బాధ్యతాయుతంగా రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, షెల్టర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. ఒకవేళ నీ కౌన్సిలర్లు ఉంటే నువ్వు బాజాప్తా చట్ట ప్రకారంగా పోలీస్ అధికారులకు కానీ లేదు ఇతర అధికారులను కానీ సంప్రదించి మా పైన చర్య తీసుకోమని చెప్పే హక్కు నీకుంది. కానీ దౌర్జన్యంగా వచ్చేది నీవే, అర్ధరాత్రి వచ్చింది నీవే, దాడి చేయడానికి ఫామ్ హౌస్ మీదకి వచ్చే ప్రయత్నం చేసేది నీవే. మళ్ళీ మా నాయకులకు అవాక్ చవాకులు మాట్లాడి ఇక్కడ సీఎం గారి జిల్లా కాబట్టి ఈ సీఎం గారి జిల్లాలో మీరు అప్రజాస్వామికంగా ప్రజాపాలన అనుకుంటూ అప్రజాస్వామికంగా దాడి చేసిరని చెప్పేసి చెప్పడం ఇది ఎంతవరకు సబబు? కౌశిక్ రెడ్డి గారు మేము చెప్తున్నాం, ఇది చాలా శాంతియుతమైనటువంటి వాతావరణం. ఈ ఏరియాలో అన్ని రాష్ట్రాలకు వెళ్ళి కార్మికులు వ్యాపారస్తులు చాలా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుని కార్మిక వర్గం ముందు పోతున్నటువంటి ఏరియా మాది. నీ ఏరియాలాగా నీలాగా చిల్లరపాటు పనులు చేసి చిల్లర వ్యవహారాలు చేసే ఏరియా మాది కాదు. దయచేసి నువ్వు ఈ ప్రాంతానికి వచ్చేసి మచ్చ తెచ్చే ప్రయత్నం చేయకు కౌశిక్ రెడ్డి. ఇది మొదటి హెచ్చరిక మేము చేస్తా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే జంగయ్య గారి మన అంజయ్య గారి కొడుకు అయినటువంటి రవి గారు ఉదయం 10 గంటలకు ఆయన అనుచరులు అదే ఫామ్ హౌస్కి మేమందరం ఉన్నాం. ఆయన మొత్తుకుంటా ఉన్నాడు, కిందికి మీదికి మొత్తుకుంటా ఉన్నాడు, లేదు మా కౌన్సిలర్లు ఉన్నారు లోన్ అని చెప్పేసి. అదే కేశంపేట ఎస్ఐ గారి సమక్షంలో నేను మా నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి కూర్చున్న నాయకత్వం దగ్గరుండి లోనికి తీసుకుపోయి నీ కౌన్సిలర్లు ఎవరో అడుగు అని చెప్తే ఏ ఒక్కరు కూడా ఆయన మాట్లాడేటువంటి సందర్భం మీ కౌన్సిలర్లు మేము కావు, నీ ఎమ్మెల్యే నీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో రాసి రంపన పెట్టిన మాకు అది తట్టుకోలేకే ప్రజాస్వామ్య వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మటి వచ్చినామని చెప్పి ఆయన ముందులే చెప్పింది. ఆ సందర్భంగా ఆయనను మేము జాగ్రత్తగా ఏ ఒక్క సమస్య రాని జాగ్రత్త బయటికి పంపిస్తే మేము లోన ఉండగానే మా కార్యకర్తల పైన దాడి అనుచరులతో దాడి చేపించింది. ఎస్టీ పిల్లలను లమ్మడి లంచా కొడుకని చెప్పి తిట్టినటువంటి సందర్భాలు ఈరోజు మీరు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఒక ముస్లిం అబ్బాయిని కొడితే చెవు పలిగిపోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా అధికార పార్టీలో ఉండి కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఓ బాధ్యతయుతంగా ప్రజాస్వామ్యయుతంగా మేము వాళ్ళను ఏ ఒక్క మాట కూడా అనుకుంటా చాలా జాగ్రత్తగా పంపిస్తే కౌశిక్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, రవి మరొక మాట మాట్లాడతారు. అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు
ఈ కౌశిక్ రెడ్డికి కానీ రవికి కానీ ఇంకా మేము ప్రభుత్వంలో ఉన్నామని చెప్పేసి భ్రమలో ఉన్నారని అనుకుంటున్నాను నేను. అందుకని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, ఎవరైతే దాడి చేసిండ్రో రవి అనే వ్యక్తి, ఎంపీపీ కేశంపేట రవి దాడి చేసినటువంటి మా కార్యకర్తల పైన దాడి చేసిండో వారిపైన తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి, కేసు బుక్ చేయాలి. రెండవది, కౌశిక్ రెడ్డి అనే ఆయన పోలీస్ స్టేషన్లో వచ్చి అవాకు చవాకు మాట్లాడడం కాదు. నీకు నిజంగా చట్టం మీద గౌరవం ఉంటే, నీకు చట్టం మీద నిజంగా ప్రేమ ఉంటే, ఒక మాజీ ప్రజాప్రతినిధిని పట్టుకొని నీవు సఫారీ తీసుకొని ఈ రకంగా దాడి చేయడం, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి అసత్యాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కౌశిక్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా. ఈ పాలమూరు జిల్లా ప్రజలకు ప్రేమ పంచడం తెలుసు తప్ప నీలాక దౌర్జన్యాలు చేసే, అలాంటి కుట్రలు కుతంత్రాలు చేసే నాయకత్వం ప్రజలు మా దగ్గర లేరు. అందుకనే ఈ సంఘటనల విషయంలో ఇప్పటికైనా వాస్తవాలను పరిశీలన చేసి మా కార్యకర్తల రక్షణ కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతో మా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళకి సెంటర్ ఇచ్చడం తప్ప దొంగతనంగా వాళ్ళని అక్రమంగా తీసుకొచ్చి చేసినటువంటి ప్రయత్నం కాదు. కాబట్టి చట్టరీత్యా పోలీస్ యంత్రాంగం కూడా ఈ వాస్తవాలను పరిశీలన చేసి మా కార్యకర్తల పైన దాడి చేసినటువంటి వాళ్ళను, తర్వాత మా నాయకుని పైన అవాక్ చవాక్ మాట్లాడేటువంటి కౌశిక్ రెడ్డి పైన వెంటనే చర్య తీసుకోవాలని, అలాంటి చర్యలకు వాళ్ళు ప్రేరేపించేటట్టుగా చేస్తే మా కార్యకర్తలు చూసుకొని ఊరుకోరు. మా కార్యకర్తలు కూడా ఉప్పు కారుతున్న బాడీ ఉంది, అందుకని ఆ ప్రయత్నం చేయకూడదని చెప్పేసి, ప్రజలను రెచ్చగొట్టకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాను.